చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతి లేని, మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతి లేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. కనులున్నా కానలేని, మనసున్నా వినలేని, ఆత్మ ఉన్న భావము లేని, ఆత్మ ఉన్న అవివేకిని, భక్తి ఉన్న శక్తి లేని, ప్రార్థన ఉన్న ప్రేమ లేని యేసయ్యా నన్ను కరుణించుమా, యేసయ్యా నన్ను కరుణించుమా. ఫలము లేని వాడను, ఫలము లేని వాడను, వాసిని యేసయ్యా, పేరుకు మాత్రము విశ్వాసిని, వాసిని యేసయ్యా, పేరుకు మాత్రము విశ్వాసిని. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతి లేని, మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతి లేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. హల్లెలూయా. సహాయం చేయవాడు తండ్రి నైనా, దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి నైనా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. నువ్వు మాకు సహాయం చేయగలిగిన వాడు తండ్రి నైనా, అయ్యా నువ్వు మాకు సహాయం చేయగలిగిన వాడు ప్రభువా, అయ్యా నువ్వు మాకు సహాయం చేయగలిగిన వాడు తండ్రి నైనా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రములయ్యా, అయ్యా నీకు వందనాలు ప్రభువునైనా, అయ్యా జీవాధిపతి నీకు వందనాలయ్యా. ఏకీభవించిన అయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, అయ్యా స్తోత్రములయ్యా. అయ్యా మా చేతులు బలపరచువాడా నీకు వందనాలయ్యా, మా చేతులు బలపరచయ్యా, అయ్యా మా చేతులు బలపరచండి తండ్రి నీకు వందనాలయ్యా, అయ్యా మా చేతులను బలపరచండి ప్రభా, అయ్యా మా చేతులను బలపరచువాడు ప్రభా, అయ్యా మా చేతులను బలపరచువాడు తండ్రి నైనా, అయ్యా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, అయ్యా మా చేతులను బలపరచువాడు అయ్యా, అయ్యా మా చేతులను బలపరచువాడు. అయ్యా
దేవుని వాక్యమును వినే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంతో మందికి అవకాశం లేదు, మన శరీరం సహకరించని పరిస్థితి, మరి ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల కొన్ని కారణముల చేతగా మరి అనేక మంది రాలేకపోతున్నారు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి మనం ఎంతగానో దేవునికి రుణస్థులమైనాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. అందరూ మీ బైబిల్ తీసి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ఆయన తోనే దిగగానే ఆ పవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడేను. వాడు సమాధిలో వాసము చేసిన వాడు, సంఖ్యలతో నన్ను ఎవడును వాడిని బంధింపలేకపోయేను. 4వ వచనాన్ని చదువుతున్నాను. పలుమార్లు వారి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు తమ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తునీరుగా చేసిన కనుక ఎవడునో వారిని సాధుపరచలేకపోయేను. చాలండి. ఈ వృత్తాంతంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించిన సంఘటన ఇక్కడ రాయబడినది. యేసుప్రభు వారు గ్రామాలకి, ప్రాంతాలకి, ప్రదేశాలకి తిరుగుతూ ఆయన మరి సముద్రమును దాటి సముద్రంలో ప్రయాణం చేస్తూ అనేక ఆత్మను రక్షించడానికి తాను వంతుగా తాను భూలోకంలోనికి మరి ఎందుకు తీసుకుని రాబడినాడో ఆ ఉద్దేశాన్ని ప్రభువారు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా, ఎండ అనుకోకుండా, మరి తనకి ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ప్రభువారు ఆత్మను సంపాదించడానికే తన జీవితాన్ని వెచ్చించాడు. ఆత్మల గురించిన ప్రయాస, తపన ప్రభువారికి ఉంది. అందుకొరకే ప్రభువారి భూలోకంలోకి తీసుకుని రాబడినాడు. ఈ క్రమంలో ఇక్కడ మనం చదువుకున్న ఈ వృత్తాంతంలో ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఈ వ్యక్తి జీవితము మనం వినటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అతడు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే 2వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను. వాడు సమాధిలోనే నివాసం చేసేది. వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? సమాధిలోనే నివాసం చేస్తున్నాడు. అతని గురించిన పరిచయమే ఒక చాలా ఇబ్బందికరంగా ఉంది. అతని జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే 5వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇక్కడ 7 విషయాలు అతని గురించి రాయబడి ఉంటాయి. 7 విషయాలు ఏమిటంటే, మొట్టమొదటి దెయ్యము పట్టిన వాడని రాయబడింది. రెండోది సమాధిలో నివాసం చేసేవాడని రాయబడింది. సంఖ్యలతో నన్ను వాడిని బంధించలేకపోయారని చెప్పబడింది. సంఖ్యలతో బంధించినను అవి తుత్తునీలుగా చేశాను, ఎవడునో వాడిని సాధుపరచలేకపోయాను. సమాధుల్లో, కొండల్లో వాడు కేకలు వేసేది వాడు, అట్లనే రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడు. ఎవడునో వారిని సాధుపరచలేని జీవితాన్ని, మనశ్శాంతి లేని జీవితాన్ని, మరి ఎందుకు బ్రతుకుతున్నాడో అర్థం కాని జీవితాన్ని అతడు జీవిస్తున్నాడండి. మరి అతను ఆ జీవితం ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. మరి అనేకులు గాయపరిచేవాడని, తనకు తానే గాయపరుచుకునేవాడని, మరి కేకలు వేస్తూ జీవించేవాడని, దిగంబరిగా పరిగెడుతూ ఉండేవాడని, కొండలను నివాసం చేస్తున్నవాడని, ఇతడు ఆ వ్యక్తి గురించిన మరి పరిచయమే చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం ఆలోచించడానికి అసలు ఈ వ్యక్తి బ్రతకడం అవసరం అన్నట్లుగా ఉంది ఇతని యొక్క జీవితం చూస్తే. కానీ కనికరం పడిన ప్రభువారు, దేవుని యొక్క ప్రేమ కలిగిన ప్రభువారు, దేవుని యొక్క దయ కలిగిన ప్రభువారు ఆ ఒక్క ఆత్మను రక్షించడానికి ఎక్కడి నుంచి వచ్చారంట? సముద్రపు దాటి ఆ ఒక్క ఆత్మను గురించి మరి ఆ శ్రద్ధ తీసుకున్న ప్రభువారు, బాధ్యత తీసుకున్న ప్రభువారు ఒక ఆత్మను రక్షించడానికి సముద్రపు ఆవల నుండి ఈవలకు వచ్చాడండి. ఎవరిని రక్షించడానికి? ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఎక్కడి నుండి వచ్చాడు ప్రభువారు? సముద్రపు ఆదరి నుండి ఈదరికి ఒక్క ఆత్మను రక్షించడానికి ప్రభువారు వచ్చారండి. ప్రభువారికి ఆత్మల పట్ల ఎంత బాధ్యత ఉందో నిన్నటి దినమున మనం చదువుకున్నట్లుగా ప్రభువారు ఎవరిని రక్షించారు? సమరయశ్రీ. ప్రభువారు సమరయశ్రీని రక్షించడానికి ఎక్కడ కూర్చొని ఉన్నారని రాయబడినది? ఎండవేళ
బావి దగ్గర కూర్చున్నారట. ఎండనేల బావి దగ్గర కూర్చున్నారు. ఆమె రాక కొరకు, ఆమె వచ్చింది, ఆమెతో మాట్లాడాలి, ఆమె జీవితాన్ని దర్శించాలని ఆశపడిన ప్రభువారు ఆమెను కూడా విడిచిపెట్టకుండా ఆమె కొరకు సమయాన్ని వెచ్చించారండి. అట్లనే ఈ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ప్రభువారు ఏం చేస్తారంటే సముద్రపు ఆదరణ నుండి ఈతరికి వచ్చి ఆ వ్యక్తి జీవితాన్ని మార్పుకి ప్రభువారు సహాయపడినారు. ఆ వ్యక్తి దేవుడు దర్శించక ముందు, దేవుడు విడిపించక ముందు అతని యొక్క జీవితాన్ని గురించి మనం చదువుకున్నాం. అతడు అపవిత్రతతో పట్టిన వాడని, సంఖ్యలతో బంధించబడిన వాడని, తనకు తాను గాయములు చేసుకుంటున్నాడని, కొండల నివాసం చేస్తున్నాడని, అనేకులకు ప్రయోజనకరంగా తన జీవితం తనకి ఉపయోగం లేకుండా అనేకులకు ఉపయోగకరంగా లేకుండా జీవిస్తున్నాడని 7 విషయాలు 2, 3, 4, 5 వచనాలు అతని గురించి పరిచయం చేయబడింది. అయితే కరుణ కలిగిన ప్రభువారు అతన్ని ఏం చేశారంటే విడిపించాడు. విడిపించిన సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నది 10వ వచనంలో, 8వ వచనం చదువుతున్నా. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాడితో చెప్పాను. ఆయన నీ పేరేమని అడగగా నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పాను. యేసుప్రభువారు ఏం చెప్పారంటే వెంటనే ఆ అపవిత్రాత్మను గద్దించి వాడిని విడిచిపోము అని చెప్పాడు. దెయ్యములు ఏం చేశాడు ప్రభువారు చెప్పండి? దెయ్యములు గద్దించగానే అవి ఎక్కడికి వెళ్ళిపోయినట్లుంది? పందుల్లోనికి వెళ్ళిపోయి, అంటే అపవిత్రాత్మ నుండి అతడు విడుదల పొందిన వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇతని జీవితంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన మనం చెప్పుకుందాం. అదేంటంటే 5వ అధ్యాయము 15వ వచనం. అది మీ బైబిల్లో కూడా అండర్లైన్ చేసుకోండి. 15వ వచనము. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉన్నట్టు చూచి భయపడిరి. 15వ వచనాన్ని మరొకసారి చదువుతున్నా. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉన్నట్టు చూచి భయపడిరి. అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి పందుల్లోకి వెళ్ళి పందులు చనిపోవడం జరిగింది. పందులు మేపేవారు గ్రామంలోకి వెళ్ళి మరి ఇన్ని పందులు, కొన్ని వేల పందులు చనిపోయినాయి అని గ్రామంలో చెప్పినప్పుడు వెంటనే ప్రజలు యేసుప్రభువారు ఎద్దుకు వచ్చారు. యేసుప్రభువారు ఎద్దుకు వచ్చి ఏమన్నారంటే వెంటనే మా గ్రామాన్ని విడిచి వెళ్ళు, నువ్వు చాలా పందులను చంపేస్తా ఉన్నారు. చూడండి మనుషులు ఎటువంటి వారండి? ఒక మనిషిని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించారండి మనుషులు? దేన్ని ప్రేమించారు? జంతువులను ప్రేమించారు, పందులను ప్రేమించారు మనుషులు. అరే ఒక వ్యక్తి మా పందులు చనిపోతే చనిపోని, ఒక వ్యక్తి బాగుపడ్డాడని ఆలోచన చేసుకోలేకపోయారు ఆ గ్రామ ప్రజలు. ఒక వ్యక్తి బాగుపడ్డాడు, ఒక వ్యక్తి జీవితం బాగుపడింది, ఒక వ్యక్తి మరి స్వస్థపడ్డాడు, యేసు వల్ల యేసు స్వస్థపరిచాడని గ్రహింపు లేకుండా మా పందులను చంపేశావు, ఊర్లో ఉండడానికి వెళ్ళి వెంటనే మా గ్రామాన్ని విడిచి వెళ్ళిపోమని ఆయన తొందర చేశారంట. ఆయన బతిమాలేరంట, వెళ్ళిపోయా. కానీ ఈరోజు మనుషులు ఎట్లా ఉన్నారంటే మనుషుల యొక్క ఆత్మను రక్షించడానికి ముందు, లేకపోతే కుటుంబ సభ్యులని రక్షించడానికి ముందు ఎక్కువైన దాన్ని ఇంకా ఏదో దాన్ని ప్రేమిస్తుంటారు, ఇంకేదో మాకు కావాలని ఆశపడుతుంటారు, ఇంకా దేవుడి నుంచి ఏదో కావాలని ఆశపడుతుంటారు. కానీ కుటుంబం కొరకు ఆత్మను సంపాదించాలని భారాన్ని వారు కోరుకోకపోవటం చాలా విచారకరమైన విషయం. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో 15వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను చూడండి. వాడు బట్టలు ధరించుకొని, ఎవరంట? ఏం చేశాడంట? అతను స్వస్థత పొందిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి? బట్టలు ధరించుకొని. అప్పటి వరకు బట్టలు అనేవి తన జీవితానికి లేకపోవచ్చు, తన యొక్క బట్టలు అనేవి తన జీవితంలో అది జరిగి ఉండకపోవచ్చు. అతనికి స్వస్థత అనేది మనసుకు కలిగింది. స్వస్థత ఎక్కడ కలిగిందంటే ముందు మనసుకు స్వస్థత కలిగింది. స్వస్థ చిత్తుడై అని రాయబడింది కదా. అతను బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై, తన మనసుకి స్వస్థత కలిగింది. నేను మనిషిని, నేను కొండలు తిరగకూడదు, నేను గాయపరచుకోకూడదు, నేను కేకలు వేయకూడదు, నేను అటు ఇటు పరిగెత్తకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ఎక్కడ కలిగిందంట ముందు చెప్పండి?
మనసుకి స్వస్థత కలిగింది. మనసుకి స్వస్థత కలిగిన తర్వాత వెంటనే తానేందుకు తాను గ్రహించాడు. అసలు తను ఎవరు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నేను చేసే పని ఏంటి, నేను చేస్తున్న క్రమమైందా, నేను మరి పరిగెత్తే విషయం, మరి గాయపరుచుకున్నాను ఏంటి అనేది తనకు తాను మనసును ఆలోచన చేశాడు. ప్రభువారు తన మనసుకి స్వస్థతనిచ్చిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే అతడు స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట. ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడ కూర్చున్నాడంటే యేసు పాదముల దగ్గర కూర్చున్నాడండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. అప్పటి వరకు కూర్చోవడం అతనికి తెలియదు, అప్పటి వరకు పరిగెత్తడమే అతనికి తెలుసు, అప్పటి వరకు గంతులేయడమే అతనికి తెలుసు, అరవడమే అతనికి తెలుసు, కేకలు వేయడం అతనికి తెలుసు. ఎప్పుడైతే ప్రభువు తన మనసుకు స్వస్థతనిచ్చిన తర్వాత అతడు యేసు పాదముల దగ్గర కూర్చొని ఉన్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? యేసు పాదముల దగ్గర కూర్చుని ఉన్నాడు. ఇక్కడ కొన్ని నిమిషం నేను ఆగినట్లయితే అసలు యేసు పాదముల దగ్గర కూర్చుంటే దేవుడు శ్రేష్టమైన దాన్ని మనకు నేర్పిస్తాడు. వాస్తవేనంటారా ఈ మాట? వాస్తవమే. లోకాసు వార్త 10వ అధ్యాయము ఒక మాట రాయబడి ఉంటుంది. 39వ వచనంలో అక్కడ మరియాని గురించి ఒక మాట రాయబడుతుంది. మరియా అయితే యేసు పాదముల ఎద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చుందంటే ఆమె యేసు పాదముల ఎద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. యేసు పాదముల దగ్గర కూర్చుంటే దేవుడు మన జీవితానికి అవసరమైన బోధ మనకి నేర్పిస్తాడండి. దేవుడు మన జీవితానికి అవసరమైంది, కావాల్సింది, ఉపయోగపడేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. కానీ మనం కూర్చోం. అవునంటారా? దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు మనకు అవసరమైంది నేర్పిస్తాడు. దేవుని దగ్గర కూర్చున్నా చేర్చుకుంది కానీ ప్రభు అని కానీ దేవుని దగ్గర కూర్చోడానికి సమయాన్ని ఉపయోగించలేదు. కానీ మరియా అయితే అందిపుచ్చుకుంది ఆ సమయాన్ని, అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభు పాదముల ఎంత కూర్చొని ఆయన బోధ వినిచుండెను. అప్పుడు ప్రభు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఈమె ఎద్దనున్నది తీసివేయబడదు అని చెప్పాడు. ఇంకా లోకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ ఒక సంఘటన రాయబడింది. ఒక పట్టణంలో కట్టగోలున్న వాడు కూర్చొని ఆలోచన చేస్తాడు. కూర్చొని ఆలోచన చేస్తాడా లేదా? అనాలోచనగా కడతాడా పట్టణాన్ని? అనాలోచనగా కట్టడు కదా, కూర్చొని ఆలోచన చేస్తాడు. అంటే కూర్చొని ఆలోచన చేయడం ద్వారా తను చేయబోయే దానిని జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు. జాగ్రత్తగా మరి ఆలోచన చేసి ఒక పని చెయ్యాలా వద్దా అని కూర్చొని ఆలోచించడం ద్వారా ఒక పని సక్రమంగా ముందుకు కొనసాగుతుంది. అలాగే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ వారు మేడగదిలో కూర్చొని ఉండినప్పుడు ఆ ప్రదేశం అంతా వెలుగుతో నింపబడింది, ఆ ప్రదేశం అంతా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత వారు వాక్శక్తితో అన్ని భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అతను పడిన తర్వాత ఎక్కడ కూర్చొని ఉన్నాడు? యేసు పాదముల ఎద్ద కూర్చొని ఉన్నాడు. యేసు పాదముల ఎద్ద కూర్చుంటే ఎన్ని ఆశీర్వాదాలు దొరుకుతున్నాయో మనకి ఈ సందర్భంలో తెలియజేస్తుంది. మరి అయితే ఉత్తమమైన దాన్ని యేసు పాదముల ఎద్ద కూర్చోండి. ఒక పట్టణము కట్టగోలిన వాడు మరి కూర్చొని ఆలోచన చేస్తాడని రాయబడింది. అట్లనే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో శిష్యులు మరి ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అతని మీదకి వచ్చిందని రాయబడింది. అట్లనే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మరి 3-4 వచనాల్లో నెహెమ్యా మరి యెరూషలేము పట్టణంలో ప్రాకారములో కూల్చివేయబడినని విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చితిని అంటున్నాడు. అంటే కూర్చుండి అతడు ఏడవటం ద్వారా ఏం జరిగిందంటే అసలు తన యొక్క పట్టణం గురించిన భారము అసలు కూర్చుండి అసలు ఏంటి నా పట్టణం యొక్క పరిస్థితి, మా యొక్క పరిస్థితి ఏంటి, మా జీవితం పరిస్థితి ఏంటి, మా పట్టణములు కాల్చివేయబడటానికి కారణం ఏంటని కూర్చుండి అసలు దేవుని సన్నిధిలో ఏడ్చాడండి. కూర్చోవడం అనేది మరి క్రైస్తవ జీవితము కూర్చోవడంతోనే ఆరంభం ఉంటుంది. ఎక్కడ కూర్చోవడం? దుష్టుల ఆలోచన చెప్పను నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడండి. యేసు పాదముల దగ్గర కూర్చుంటే దేవుడు ఉత్తమమైన దాన్ని దేవుడు మన జీవితానికి మన కుటుంబానికి అవసరమైన దాన్ని నేర్పిస్తాడని ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక సత్యం ఉంది. అదేంటంటే అతను ఎప్పుడైతే యేసు పాదం దగ్గర కూర్చొని ఉన్నాడో దేవుడు అతనికి ఒక పని అప్పగించాడండి.
ఏం పని అంటే అతనికి చూడండి 19వ వచనం చదువుతున్నాను. ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి ఎద్దుకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. అతను స్వస్థత పొందిన తర్వాత ప్రభువారు బయలుదేరుతున్నారు. ఇక తను వచ్చిన పని అయిపోయింది, ప్రభువారు ఇక బయలుదేరుతున్నారు. ప్రభువారు బయలుదేరినప్పుడు దెయ్యం పట్టిన వాడు అన్నాడు, అయ్యా నేను నీతో కూడా వస్తానయ్యా, నన్ను తీసుకుని వెళ్ళయ్యా, నా జీవితాన్ని మార్చేవు కదయ్యా, నేను నీతో కూడా వస్తానని చెప్పినప్పుడు ప్రభువారు అతనికి ఒక పని అప్పగించాడు. ఏం పని అనేది? ఏం పని చెప్పండి? నీవు నీ ఇంటి వారి ఎద్దుకు వెళ్ళి నీకు చేసినవన్నీ నీకు కలిగినవంతా ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వాడికి తెలియచెప్పమని చెప్పాడు. అది ఒక పని అప్పగించాడు అతనికి. స్వస్థత పొందిన తర్వాత ప్రభు పాదములతో కూర్చున్న తర్వాత నేర్పించిన సత్యం అది. ఒక పని అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. ఏ బాధ్యత అంటే నువ్వు ఇంటిలోనికి వెళ్ళి మొదట నీ ఇంటి వారికి సువార్త చెప్పు. నీ ఇంటి దగ్గరికి వెళ్ళి నీ ఇంటి వారికి ప్రభు నీకు ఎటువంటి గొప్ప కార్యములు చేశాడో అది నువ్వు చెప్పు. దేవుని పాదం దగ్గర కూర్చున్న వారికి దేవుడు ఒక పని అప్పగిస్తాడు. దేవుని పాదం దగ్గర ఎవరైతే కూర్చోరో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటారో వారి ఆత్మ కోసం ఎప్పుడూ కూడా పని చేయరు. వాకి నిదర్శనమే ఇది. ఇతడు దేవుని పాదం దగ్గర కూర్చున్న తర్వాత దేవుడు ఒక పని అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. నీ వెళ్ళి నాతో రావాల్సిన పని లేదయ్యా, పని చేయవలసింది చాలా ఉంది. నీ ఇంటి వారి ఎత్తుకి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పినప్పుడు 20వ వచనంలో వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ఆరంభింపగా, అంటే దెకపోలి అనగా దెకపోలిలోనే తన ప్రాంతం ఉంది, తన ఊరుంది, తన కుటుంబం ఉంది, తన స్వజనులు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు. దెకపోలి అనే ప్రాంతంలో, దెకపోలి అనగా 10 ప్రాంతముల 10 పట్టణముల సముదాయం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దెకపోలి గురించిన సమాచారంలో అతని యొక్క కుటుంబం అక్కడ ఉన్నది, తన యొక్క స్వజనులు అక్కడ ఉన్నారు. అప్పుడు ప్రభువారు అన్నారు, ప్రాంతంలోకి వెళ్ళి నువ్వు ప్రకటించు, నా ఇంటికి రావాల్సిన పని లేదయ్యా అని ఒక బాధ్యతను అప్పగించారండి. యేసు పాదం మీద కూర్చుంటే దేవుడు మనకు ఒక పని అప్పగిస్తాడు, ఒక బాధ్యతను అప్పగిస్తాడు. మాకెక్కడ కుదిరిద్దండి, మాకెక్కడ మరి మా పనులే సరిపోతున్నాయి కదా అనుకోవద్దు. దేవుడు మనకి రక్షించుకుంది దేని కొరకంటే దేవుడు పని చేయడం కొరకే. ఆ బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు, ఆ పనిని దేవుడు మనకు అప్పగించాడు, ఆ పని కొరకే దేవుడు మనల్ని నియమించాడు. ఆ పనిని తీసుకొని ఇతను వెళ్ళి అనేక పట్టణంలోకి ప్రభువారి యొక్క సువార్తను తీసుకొని వెళ్ళాడండి. ఒక వ్యక్తి ఎన్ని పట్టణాల్లో సువార్త చేశాడంటే మొదట తన ఇంటికి వెళ్ళి సువార్త చేశాడు, తన స్వజనుల ఎద్దుకు వెళ్ళి సువార్త చేశాడు, తన గ్రామంలోకి వెళ్ళి సువార్త చేశాడు. చూడండి, ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఆశయం అతను నెరవేర్చాడా లేదా? తన పని తను చేశాడు. మనకి ఎలా సాధ్యం కాదనుకోవాలి, మనకి ఎలా కుదరట్లేదు అనుకోవాలి. దేవుడు మన మీద పెట్టుకున్న ఆశని మనం నెరవేర్చాలని ప్రభువారి యొక్క నేటికి మన ప్రభువారు మన నుంచి ఆశపడుతున్నదే. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ మోకరించండి. మన మీద పెట్టిన బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా లేదా? మనం యేసు పాదం దగ్గర కూర్చునే సమయం ఉంటుందా లేదా? అసలు దేవుడి పాదం దగ్గర మనం కూర్చోవాలని ప్రభువారు ఆశపడుతున్నాడు. ఆయన స్వస్థ చిత్తుడై ఆయన పాదం మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువారు అతనికి ఒక పని అప్పగించాడు. దయచేసి మీ స్వరం ఎత్తి ప్రార్థన చేసుకోండి. ఆ రీతిగా నాకు సహాయం చేయ. 24 గంటలు సంవత్సరంలో ప్రతి దినము ప్రతి గంట నా కుటుంబం కొరకే, నా జీవితం కొరకే సమయాన్ని వెచ్చిస్తున్నాను. కానీ ప్రభా నీ పని చేయడానికి నాకు సహాయం చేయ. నీ పని చేసే అవకాశం నీవు, ఆరోగ్యం ఇచ్చింది నీవు, ఆయుష్నిస్తే నీవు, బ్రతికిస్తాను నీవు, సమస్తము అయ్యా నాకు ఇస్తున్నది నీవు, సమస్తం నీ ద్వారా పొందుకుంటున్నాను. కానీ నాయన మొత్తం అవి నా కొరకే ఉపయోగించుకుంటున్నాను, నా కుటుంబం కొరకే ఉపయోగించుకుంటున్నాను. అయ్యా నా కుటుంబాన్ని బాగు కొరకే నేను ఉపయోగించుకుంటున్నాను. కుటుంబాన్ని బాగు చేసుకోవాలని దాన్ని తప్పని చెప్పట్లేదు, కానీ దేవుని పని కొరకు మన సమయాన్ని కేటాయించుకున్నాం. దేవుని పని నేను చేయాలయ్యా. వాడు 10 పట్టణంలోకి తెలిసిన నువ్వు చేసినవన్నీ ప్రకటింపని ఆరంభించాడు ప్రభా. నిజంగా దేవుని చేత రక్షించబడిన మనము, నిజంగా దేవుని చేత మేలు పొందిన మనము పని చేయకుండా ఉండలేమండి. నిజంగా దేవుని చేత దర్శించబడిన మనము, మనం ఏ స్థితిలో నుంచి దేవుడి స్థాయిలోనికి తీసుకొని వచ్చాడో, ఏ స్థితిలో నుంచి దేవుడి స్థానం దేవుడు మనకి ఇచ్చాడో, ఇచ్చిన వారి పట్ల దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఆయన పని చేద్దాం. అయ్యా నన్ను ఆ రీతిగా నీ సాధనంగా నన్ను చేయి. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా.
ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. మార్పు చెందక ముందు తన జీవితం నిష్ప్రయోజనమయ్యా. మార్పు చెందిన తర్వాత అనేక పట్టణములకు స్వార్థ అందించి స్వార్థికంగా మీరు చేశారు ప్రభా. అయ్యా మా జీవితాల ద్వారా నన్ను మీరు రక్షించి చాలా కాలం అవుతుందయ్యా. అయ్యా మేము రక్షణ పొందినైనా నిష్ప్రయోజనంగానే మిగిలిపోతున్నామయ్యా. నీ పనిని చేయని వారంగానే ఉండిపోతున్నామయ్యా. నీ పని పట్ల ఆసక్తి లేని వారంగా ఉంటున్నామయ్యా. నీ పని పట్ల శ్రద్ధ లేని వారంగా ఉంటున్నామయ్యా. అనేకులకు స్వార్థ అందించే విషయంలో చాలా వెనుకబడిపోయినాం తండ్రి నాయన. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ పని చేయడానికి అయ్యా మమ్మల్ని ప్రతి దినము మీరు పురుగలుపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.